నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. దసరా ఉత్సవాల ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష. విజయవాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించిన మంత్రి నారాయణ. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ను పరిశీలించిన మంత్రి. దసరా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని, భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలిగినా ఏర్పాట్లలో అలసత్వం కనిపించినా ఇంజనీరింగ్ అధికారులనే బాధ్యత అని నిరంతర పర్యవేక్షణతో ఏర్పాట్లను పూర్తి చేసి ఉత్సవాలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష కనకదుర్గమ్మ దేవస్థాన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు దాదాపు 4 గంటల పాటు కొనసాగాయి. ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అణువణువు పరిశీలించి కార్యనిర్వహణాధికారి, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూ లైన్లు, ప్రసాదాల తయారీ, త్రాగునీటి సరఫరా, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలు తదితరాలను పరిశీలించారు. తొలుత ఘాట్ రోడ్ నుంచి ఇంద్రకీలాద్రి రాజగోపురం వరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఐరన్ పైపుల కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, పైపులకు వేసే తీగల వల్ల ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా క్లాత్ చుట్టాలన్నారు. కలెక్టర్ వెంట ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనా నాయక్, పోలీస్ అధికారులు రామకృష్ణ, దుర్గారావు, ఆలయ ఇంజనీర్ కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. బుడమేరు ముంపు నివారణపై రాష్ట్ర ప్రభుత్వం కప్పదాటు వైఖరి అవలంబిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శులు దోనెపూడి శంకర్, నార్ల వెంకటేశ్వరరావు, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నాలుగు జిల్లాలో 167 కిలోమీటర్ల మేర విస్తరించిన బుడమేరు వల్ల 60 లక్షల మంది ప్రజలు ముంపునకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం 9,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం బెజవాడకు దుఃఖదాయనిగా పరిణమించిన బుడమేరు ఆపరేషన్కు కనీసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు నివారణ కోరుతూ ఈ నెల 16న జరిగే ఆందోళనలో కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరులోని జిల్లాలోని బుడమేరు బాధితులంతా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బుడమేరు వరదల వల్ల సంభవించిందని మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 60 లక్షల మంది ప్రజల సమస్య బుడమేరు సమస్య. ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి వరకు కూడా బుడమేరు సమస్య పైన కనీసమైనటువంటి కార్యాచరణ రూపొందినటువంటి పరిస్థితి లేదు. నిన్న జలవనరుల శాఖ సమావేశంలో 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పారుదల ప్రాజెక్ట్స్కి, పెండింగ్ ప్రాజెక్ట్స్కి కేటాయిస్తున్నాము. 9,000 కోట్ల రూపాయలు చకాచకా పనులు సాగుతాయి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే మరి 3 జిల్లాల సమస్య, విజయవాడ బెదవాడ దుఃఖదాయని, 32 డివిజన్లు విజయవాడ నగరం మునిగిపోయింది. వేలాది ఎకరాల సాగు భూమి వరద పాలైనటువంటి పరిస్థితి. తిరిగి వాళ్ళ వర్షం వచ్చినా, ముంపుకు వచ్చినా కూడా ప్రజలు భీతులు సంభవించే సంవత్సరం అవుతా ఉన్నది. స్టార్ట్ అవ్వలేదు. ఓకే, రైట్. బుడమేరు ముంపు వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది. సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవటం దురదృష్టకరం. ముఖ్యంగా విజయవాడ నగరం 32 డివిజన్స్, భవానీపురం, విద్యాధరపురం, పాత రాజేశ్వరపేట, కొత్త రాజేశ్వరపేట, అలాగే సింగనగర్, ప్రకాష్ నగర్, కండ్రిక మొత్తం ప్రాంతాలన్నీ కూడా బుడమేరు ముంపుతోటి రోజుల తరబడి మరి ముంపులో జలదిగ్బంధంలో ఉన్నటువంటి ప్రజలు ముంపు సమస్య రాష్ట్ర ప్రభుత్వం
అశ్రద్ధ చేస్తూ ఉందనేది నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలు అర్థమవుతూ ఉంది. 9,000 కోట్లు మిగతా ప్రాజెక్టులన్నిటికీ కూడా రాష్ట్రంలో వాళ్ళు కేటాయింపులు చేశారు. ఇది అనేక దశాబ్దాల సమస్య, ఇది విజయవాడ నగరానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అమరావతిలో రైతులు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి దానికి డెవలప్మెంట్కి కావాల్సినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా మేము నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇక్కడి నుంచే పరిపాలన చేసి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. దాని మీద మన అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి, సరిపోతాయి అనేది చేశారు. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా మూలాలు ఎప్పుడున్నాయో కనుగొనేందుకు దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఆర్ఆర్పేటలో శనివారం ఆయన పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ను పరిశీలించారు. రిపోర్టులు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డయేరియాకు కారణం త్రాగునీరా లేదా ఫుడ్ పాయిజన్ అన్నది స్పష్టత రావాల్సి ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే 15,000 వాటర్ క్యాన్ ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 150 మంది చికిత్స తీసుకొని ఇంటికెళ్లారని వివరించారు. డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని సూచించారు. అందరికీ నమస్కారాలండి. ఏదైతే ఇప్పుడు విజయవాడలో ఈ డయేరియా కేసులు వస్తున్నాయో దానికి సంబంధించి అటు హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అన్ని రకాల కేర్ తీసుకుంటున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికప్పుడు యాక్చువల్గా వచ్చిన ప్రతి కేసుని ఇమీడియట్గా టేకప్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లూయిడ్స్ అవన్నీ ఇస్తూ ట్రీట్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరు కూడా ఒక డెత్ కానీ అటువంటి ఏమీ జరగలేదు. అట్లాంటి పుకారు నమ్మద్దు. అయితే మేము రూట్ కాజ్ అసలు దీనికి కారణం ఏంది, దేనివల్ల వచ్చింది అంటే ఫుడ్ పాయిజనా లేదంటే వాటర్ వల్ల, వాటర్ పొల్యూషన్ అనే దాని మీద డీప్ స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ శాంపిల్స్ అటు హైదరాబాద్కి కూడా పంపించాము. బహుశా వాళ్ళు ఈవినింగ్ కానీ రేపు కానీ అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత రూట్ కాజ్ని క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రికాషన్గా ఈ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ ఆపేసాము. వాళ్ళందరూ కూడా దాదాపు 15,000 క్యాన్స్ యాక్చువల్గా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇంటింటికి పంపించారు. ఆ వాటరే కాసుకొని తాగమని, వాడమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. శానిటేషన్ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ విధంగా అన్ని విధాల కేర్ తీసుకున్నారు. సరే, అంటే ఇప్పుడు ఇప్పటికీ చాలామంది మెడికల్ క్యాంపులకు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా మెడికల్ టీంలను ఇళ్ళకి పంపించానా తనిఖీలు చేస్తున్నారు సార్? ఖచ్చితంగానండి. యాక్చువల్గా డోర్ టు డోర్ నిన్న యాక్చువల్గా 4 వీధులు తిరిగాను. యాక్చువల్గా అది ఈ రోజున 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ ఆర్ఆర్పేట నందు గత 4-5 రోజుల నుంచి కూడా మరి పూర్తిగా విరోచనాలు, వాంతులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానిపైన గౌరవ శాసనసభ్యులకి చెప్పి మరి మున్సిపల్ మంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ గారిని ఇప్పుడు 2-3 సార్లు కూడా ఇక్కడ తీసుకొని వచ్చాం. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా. మరి ఈరోజున అపోజిషన్ పార్టీ సిపిఎం వారు అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కిరాణా షాపులు కట్టించాము, లేకపోతే కాయగూరల షాపులు కట్టించాము, వైద్యాన్ని అందించట్లేదని చెప్తున్నాం. మేము పూర్తి స్థాయిలో అటువంటి ఏమీ చేయట్లేదు. అన్నీ కూడా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చికెన్ షాపులు, ఫిష్ మార్కెట్, అయినా చిన్నవి ఉంటే చికెన్ పకోడీ ఉన్నవే వాటి వరకే ఆఫ్ చేస్తాం. ఎందుకంటే అవన్నీ కల్తీ నూనెలు ఉన్నాయని. దాని మీద ఆరోపణలు చేయడం తగదు. వారికి అన్ని విధాల వైద్యం అందిస్తూ ఉన్నాం. మినిస్టర్ గారితో మాట్లాడి, అలానే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా వచ్చి ఉన్నారు. ఆ ఎంపీ గారు కూడా అధికారులతో ఎప్పటికప్పుడు కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో కూడా మాట్లాడుతున్నారు. వారు చెప్పేవన్నీ కూడా అవాస్తవాలు, ప్రచారం కోసం, ఉనికి కోసం ఇక్కడ లేనిపోయిన అవాస్తవాలు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను గందరగోళం చేసే పరిస్థితి సరైనది కాదని చెప్పి మేము పబ్లిక్కి అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం మేము ఉన్నాం కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి డయేరియా అతిసారతో 3 చచ్చిపోయారు. 500 మంది ఆసుపత్రి పాలయ్యారు. చనిపోయిన కుటుంబాలకు ఒక నయా పైసా సహాయం చేయట్లేదు. వచ్చి చూసేలే లాభమే ఉంది. దానికి తోడు కూరగాయలతో సహా కిరాణా షాపులు కూడా అన్నీ మూయించేశారు. బ్రాందీ షాపులు, బార్లు మాత్రం తెరిచి ఉంచారు. నాయకులందరూ కూడా చూసి వెళ్ళటం కాదు, ప్రభుత్వం తరపున వాళ్ళకి సహాయం చేయాలి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఊరికనే హడావిడి చేయటం వల్ల కాదు, వాళ్ళ ఆరోగ్యాలని, ప్రాణాలు కాపాడటానికి జరిగిన నష్టాన్ని వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం కోసం చర్యలు తీసుకోవాలని సిపిఎంగా కోరుతున్నాం. లేదండి, నేను తనతో మాట్లాడలేదు.
సదుపాయాలని అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు నయమైతే వాళ్ళు బాగుందంటారు, మేము బయట చూపించుకున్నాం మాకు అక్కడ బాగుంది, అక్కడ బాగున్న వాటిని వాళ్ళు మూపించేశారు. దానికోసం మేము ఇంత దూరం వచ్చాం. మూయించడం ఎందుకంటే ఎవరి వైద్యం వాళ్ళు ఇస్తారు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు 2 రోజుల నుంచి చేస్తున్నారు అక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు, మాకు తగ్గింది, మేము మధ్యలో ఆపేశారు. ఆపకూడదు కదా, 20 సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలండి చూస్తున్నారు వాళ్ళు, మరి వాళ్ళు మూసిపిచ్చేస్తే కష్టం కదా. రాష్ట్రంలో 7 ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరిట ఒక్కరికే కట్టబెట్టేందుకు వీలుగా జీఓఆర్డీ నెంబర్ 1014 జారీ చేసిందని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, విజయవాడ దుర్గమ్మ ఆలయం, ద్వారకా తిరుమల, అన్నవరం సింహాచలం ఆలయాల్లో శానిటేషన్ టెండర్ని తిరుపతికి చెందిన భాస్కర్ నాయుడు అనే వ్యక్తికి కట్టబెట్టిందన్నారు. గతంలో ఈ 7 ఆలయాలకు శానిటేషన్ ఖర్చు 2 ఏళ్లకు 50 కోట్ల లోపే ఉండేదని, ఇప్పుడు ఏకంగా 100 కోట్లకు కట్టబెడుతూ శానిటేషన్ టెండర్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారని ఆరోపించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు శానిటేషన్ పనులు సరిగా చేయడం లేదని, జీతాలు, పిఎఫ్లు, ఈఎస్ఐలు సరిగా ఇవ్వడం లేదని, డ్రెస్ కోడ్ పాటించడం లేదని సాకు చూపించి భాస్కర్ నాయుడికి టెండర్లు కట్టబెట్టేశారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకొచ్చిన ఈ టెండర్ను తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 7 ప్రధాన దేవాలయాల్లో ఉండేటువంటి శానిటేషన్ టెండర్ని పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరుతో ఒకే కాంట్రాక్టర్కి అప్పుచెప్పి సదర్ కాంట్రాక్టర్కి అందజేసినందుకు 50 కోట్ల రూపాయల దేవాదాయ ధర్మాదాయ శాఖ సొమ్ముని, దేవుడి సొమ్ముని దోచుకోవడానికి కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 1014 జారీ చేసింది. 1014 జారీ చేసింది. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు 7 ప్రధాన దేవాలయాల్లో శ్రీశైలం, కాళహస్తి, కాణిపాకం, అమ్మవారి ఆలయం, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం ఈ 7 ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్లని 7 కాంట్రాక్టర్లు నిర్వహిస్తూ ఉన్నారు. వీరందరికీ ఈ 7 దేవాలయాలు 2 సంవత్సరాలకి చెల్లిస్తున్నది 50 కోట్ల రూపాయలు మాత్రమే. 50 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈ 7 ప్రధాన దేవాలయాల్లో కాపులకు జనాభా ప్రాతిపదికగా 12% ప్రత్యేక రిజర్వేషన్ల అమలు చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు, ఈడబ్ల్యూఎస్ హక్కుల పరిరక్షణ వేదిక చైర్మన్ మాదిరెడ్డి వీరరాఘవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో కూడా 34% రిజర్వేషన్లు అమలు చేయాలని, కాపులు మినహా ఇతర పేద ఓసీలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను కొనసాగించాలన్నారు. ఈ 3 అంశాలపై కూటమి ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అటు బీసీలకు కానీ ఇటు ఇతర ఓసీలకు కానీ ఇబ్బంది లేకుండా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలోనూ, స్థానిక సంస్థలలోనూ, నామినేటెడ్ పోస్టులలోనూ, నామినేటెడ్ వర్కులలోనూ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈడబ్ల్యూఎస్ పథకంలో ఓసీ కేటగిరీలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా అణగదొక్కుతోందని చెప్పారు. ఓసీ కులాల్లోని 7 కులాల వారికి సహాయం చేయాలన్నారు. ఆది విలమ కులం గజెట్లో లేని కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు అందడం లేదన్నారు. మాదిరెడ్డి వీర రాఘవరావు, ఈడబ్ల్యూఎస్ చైర్మన్గా చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి బీసీ ఊరు వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకోకుండా అనగదొక్కేశారు. కాబట్టి దాన్ని కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి అన్ని కులాల్లో ఉన్నటువంటి ఓసీ కులాల్లో ఉన్నటువంటి 7 కులాల వాళ్ళకి కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే దాంట్లో మేము ఆదివలమ కులస్థలం. ఈ ఆదివలమ కులం అనేది వెలమ కులముగా మార్చడం జరిగింది. దాన్ని మేము ఎన్నో దఫాలుగా ఆదివలమ కులం అనేది గెజిట్లో చేర్చమని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కానీ ఆదివలమ కులం అనేది మాకు గెజిట్లో లేని కారణంగా మాకు ఏమీ సదుపాయాలు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏమైనా సహాయ సహకారాలు అందట్లేదు. నా పేరు చెనమల్ల ప్రసాదరావు. నేను కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికారి పోరాట సమితి స్టేట్ చైర్మన్గా ఉన్నాను. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్న ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే
ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో తెలంగాణగా, కోస్తా జిల్లాల్లో పెదకాపులుగా, రాయలసీమ జిల్లాల్లో బలిజలుగా, సర్కారు జిల్లాల్లో ఒంటరులుగా, తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపులుగా పిలువబడుతున్న ఈ కమ్యూనిటీ అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో ఉందని, ఈ కాపు సంక్షేమ సంఘాలు 2 నిర్దిష్ట లక్ష్యాలతో పెట్టబడ్డాయని, 1 రిజర్వేషన్లు, 2 రాజ్యాధికారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా కాపు ఓట్లతోనే వచ్చాయన్న విషయం ప్రభుత్వాలకు తెలుసని క్లియర్గా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే పరిపాలించారో, పాలకులుగా వచ్చారో, వాళ్ళని పాలకులుగా ఈ కులం మాత్రమే చేసిందనే విషయాన్ని మర్చిపోతున్నారని మరి మాకు విజయవాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పెద్ద ఎత్తున కక్షిదారులు పాల్గొని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అనేక కేసులను పరిష్కరించుకున్నారు. నగరంలోని కోర్టు ప్రాంగణంలో జరిగిన లోక్ అదాలత్తో ఎట్టకేలకు సీనియర్ న్యాయవాది నరహరి శెట్టి నరసింహారావు రోడ్డు ప్రమాద కేసును ఛాలెంజింగ్గా తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా 2020 సంవత్సరంలో నవంబర్ 26వ తేదీన చెన్నై విజయవాడ జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలో మార్టేరు వద్ద కారుని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మేరెడ్డి కిరణ్మయి స్పాట్లోనే మృతి చెందగా భర్త మేరెడ్డి వెంకట సాయి కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్ అక్కడే వదిలి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే ఈ కేసును విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది నరహరి శెట్టి నరసింహారావు ఛాలెంజింగ్గా తీసుకొని గత 5 సంవత్సరాలుగా పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంలోనే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ ఫణికుమార్తో చర్చలు జరిపి మృతురాలు కిరణ్మయి కుటుంబ సభ్యులకు 88 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించేలా కృషి చేశారు. ఈరోజు జరిగినటువంటి జాతీయ లోక్ అదాలత్లో ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి కిరణ్మయి గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లెయిమ్ని మేము విజయవాడలో ఉన్నటువంటి 7th ADJ కోర్టులోను అలాగే 12వ జిల్లా కోర్టులో కూడా వేయడం జరిగింది. ఆ 2 కూడా క్లబ్ చేసి ఈరోజు 1,20,00,000 రూపాయలకి మేము వేస్తే దాని మీద యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు పణి గారు, అర్పణ గారు, మధుసూదన్ గారు, అలాగే న్యాయవాది కృష్ణ గారు, ఉమామహేశ్వరరావు ఈ క్లెయిమ్ పరిష్కారం చేయడం జరిగింది. ఇందులో కక్షిదారులకి 88 లక్షల రూపాయలని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి భర్త సాయి కుమార్ రెడ్డి గారికి 44 లక్షల రూపాయలు, అలాగే తల్లిదండ్రులకి 44 లక్షల రూపాయలు కూడా ఈరోజు జడ్జి గారు శేషయ్య గారి చేతుల మీదకి అవార్డుని ఇవ్వడం జరిగింది. వాడు ఇన్సూరెన్స్ కంపెనీ వారు కూడా ముందుకు వచ్చి దపాల వారిగా మేము చర్చించిన తర్వాత మా యొక్క విజ్ఞప్తులు కూడా విని వాళ్ళ పరిష్కారం చేసి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. ఇవాళ జరిగినటువంటి మెగా లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవాళ హైయెస్ట్ క్లెయిము ఈ 88 లక్షలని కూడా మీకు సవింగా మనం చేస్తాం. విజయవాడలో అంబేద్కర్ ఆలయ నిర్మాణం కోసం 2వ డివిజన్ కార్పొరేటర్ అంబలపూడి నిర్మలాదేవి పెట్టిన ప్రతిపాదనకు అధికారులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలపాలని అంబేద్కర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబలపూడి రవిప్రకాష్ కోరారు. రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రజలు దేవుడిలా కొలుస్తారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఆలయ నిర్మాణం కోసం పెట్టిన ప్రతిపాదనను ఆమోదించి తగిన స్థలం కేటాయించాలని కోరారు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్లో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలయం నిర్మించాలనే ప్రతిపాదన పెట్టడం పట్ల అంబేద్కర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబలపూడి రవిప్రకాష్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిప్రకాష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేశారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో సమాన హక్కులు, స్వేచ్ఛ, విద్యావకాశాలు కల్పించడంలో ఆయన పోషించిన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు. చదువు, ఓటు హక్కు, సమానత్వం కోసం మార్గం సుగమం చేయడం ద్వారా ఆయన భారత ప్రజాస్వామ్యానికి నూతన దిశ చూపారని అన్నారు. అలాగే సమాజంలో ఉన్న శాస్త్రాలను, మూఢనమ్మకాలను తుంగల తొక్కి సమానత్వం నెలకొల్పిన మహానీయుడని రవిప్రకాష్ అభివర్ణించారు. ఈ సమావేశంలో సుమమాల సేవా సంస్థ అధ్యక్షుడు జాన్ రత్నం, వైసీపీ సీనియర్ నాయకుడు గెడ్డెం సుందర్పాల్, రాష్ట్ర యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ పెద్దిపోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి మందిరం ప్రజలకు ఎంతైనా అవసరమని
ముఖ్యంగా స్త్రీలు తన పూజ గదిలో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే స్త్రీలకు సంబంధించి చదువుల విషయంలో కానీ, ఓటు హక్కు కల్పించే విషయంలో కానీ, మగవారితో అన్ని రంగాల్లో పోటీ పడే విషయంలో కానీ కృషి చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్త్రీల పట్ల గౌరవాన్ని పెంచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడు అందరికీ అంబేద్కర్ గారి గుడి నిర్మించుకోవడం అందరికీ అవసరం. ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ గారు కాదు. ప్రతి మనిషికి దిశ ఏ విధంగా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, సమాజంలో గౌరవంగా ఎలా ఉండాలో అందరికీ ఆయన రచనల ద్వారా అందరికీ న్యాయం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక గుండె సుందర్పాలన్నీ 32వ డివిజన్ నుంచి ఈ రోజున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గుడి నిర్మించడానికి, అలాగే 2వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి నిర్మలా కుమారి గారు అక్కడ గుడి కట్టాలని ఆమెకు ఆలోచన వచ్చిన విధానాన్ని బట్టి, అలాగే గుడి కట్టాలని కౌన్సిల్లో తీర్మానానికి పెట్టిన విధానాన్ని బట్టి ఆమెకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం, ప్రతి ఒక్కరి గుండెల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాని గురించి తెలుసుకోవటం కూడా చాలామందికి తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా లాస్ట్ ప్రభుత్వంలో పెట్టారు. అలాగే ఈ రోజున దళితులు కానీ అంటరానితనం ఎక్కడున్నా సార్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజునే ప్రపంచంలోనే ఆయన ఒక మేధావి. అభ్యుదయ సంఘం కార్యకర్తలు అయితే మన నిర్మలా కుమారి గారు అంబేద్కర్ స్మృతి భవనాన్ని నిర్మించాలని, అదే కాకుండా స్మృతి భవనం మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అదే కాకుండాను ఆమె చేసిన నిర్ణయాన్ని మన కౌన్సిల్లో తీర్మానం చేసి పనిని కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. అదే కాకుండాను అంబేద్కర్ స్మృతి భవనాలు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నాయి, అగ్ర దేశాలన్నింటిలోనూ ఉన్నాయి. అవన్నీ కూడా పార్లమెంటుకు చాలా దగ్గరలో ఉన్నాయి, పాలకులకి చాలా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి కావాలనే నిర్మించుకున్నారు అవి. ఎందుకని? అంబేద్కర్ గారు మహాజ్ఞాని. ఆయన ఈ మానవ సమాజాన్ని తన విద్య ద్వారా, తనకున్నటువంటి పోరాటం ద్వారా, అనుభవం ద్వారా చాలా మన ముందు అనేకమైనటువంటి నిర్ణయాలతో పరిష్కారాలు చూపించి, కొన్ని పరిష్కారం చేసి, కొన్ని మిగిల్చి మన ముందు లేకుండా కార్యకర్తలను ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 1 కోటి మంది సభ్యత్వాలతో టీడీపీ రికార్డు సృష్టించిందని తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించారని వెల్లడించారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్ కృష్ణలంక ఆర్చ్ రోడ్లో నివసించే టీడీపీ కార్యకర్త విష్ణుగొట్ల సుబ్బరాయ శాస్త్రి బస్సు ప్రమాదంలో మరణించగా ఆయన భార్య శ్రీలక్ష్మికి 5 లక్షల చెక్కును గద్దె రామ్మోహన్ స్వయంగా అందజేశారు. ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా పథకం కింద మంజూరైందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే నిర్ణయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నారని, ఆయన నాయకత్వంలో 1 కోటి మంది పార్టీ సభ్యత్వం తీసుకుని రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. సుబ్బరాయ శాస్త్రి మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ ఈ బీమా సొమ్ము కొంతమేరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అనేది పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అది ఒక క్రమమైన విధానంలో, ప్రజాస్వామ్య విధానంలో మెంబర్షిప్లు చేర్చడం,
మెంబర్షిప్లు అందరూ నాయకులను ఎన్నుకోవటం ఇదొక ప్రజాస్వామ్యపరంగా జరిగింది. లోకేష్ బాబు గారు 2014 ముందు ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కార్యకర్తలకు అండగా ఉండాలి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వాళ్ళు కష్టాలు ఉంటే వాళ్ళకి ఆసరా ఉండాలని చెప్పి మెంబర్షిప్కి మరిన్ని మెరుగులు దిద్ది ఆయన ఒక ఇన్సూరెన్స్ పాలసీని కూడా మెంబర్షిప్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ రోజున ఒక పెద్ద ఫ్రూట్ మార్కెట్లో పనిచేసుకుని ఆయన పేరు విష్ణుభట్ట సుబ్బరామ శాస్త్రి గారు. ఆయన పని చేసుకుని తిరిగి వస్తూ బస్సు యాక్సిడెంట్లో ఆయన మరణించడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఈ రోజున వారికి 5 లక్షల రూపాయలు దీనికి పరిహారంగా తెలుగుదేశం పార్టీ ఇవ్వటం జరిగింది. వారికి అందజేయటం కూడా జరిగింది. అంటే లోకేష్ బాబు యొక్క శక్తి సామర్థ్యం అంతకుముందు ఎవరు కూడా ఇలాంటి స్కీములు పెట్టలేదు. ఇప్పుడైతే చాలామంది అలాంటి స్కీములు పెట్టారు. ఇప్పుడు జనసేన ఉంది, జనసేన పార్టీ కూడా అదే విధానంలో అనేక మంది సైనికులకి ఎవరైనా ఇట్లా మరణిస్తే యాక్సిడెంట్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు చేస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వారికి వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయల నగదును అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. వాహన మిత్ర పథకం ఆటో డ్రైవర్లకు సరికొత్త ఉత్సాహాన్ని అందించిందన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వారికి దసరా పండుగ రోజున వాహన మిత్ర పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై ఆటో డ్రైవర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తుందని చెప్పారు. సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని ఆయన వివరించారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించేందుకు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అయితే దాంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా వారికి వాహన మిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్కు 15,000 రూపాయలు దసరా పండుగ రోజున అందిస్తున్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా వ్యవహరించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. బాబు గారు ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు. మా ఆటో కార్మికులకు రేపు దసరా రోజున వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆటో కార్మిక సోదరులకు వాళ్ళ యొక్క కుటుంబాల అభివృద్ధికి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణానికి 15,000 రూపాయలు వాహన మిత్ర కింద ఆటో కార్మికులకు మరి అనౌన్స్ చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మిక సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మహిళలకు ఫ్రీ బస్సు వల్ల కొంత మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆటో సోదరులందరూ కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి మరి టీఎన్టీయూసీ తీసుకెళ్ళడం జరిగింది. దానికి వెంటనే స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే బీజేపీ పెద్దలు అందరూ కూడా కూర్చొని మరి కూటమి తరపున ఆటో కార్మిక సోదరులకు వాళ్ళ యొక్క మనుగడ కోసం మా ఆటో డ్రైవర్లు అందరూ మేము పడుతున్న కష్టాలు చూసి ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు మాకు 15,000 ఇస్తారని. అదే సూపర్ 6లో భాగంగా మాకు ఈ 15,000 ఇస్తా అని చెప్పేసి రేపు దసరా ఉత్సవం సందర్భంగా ప్రకటించినందుకు మా ఆటో తరపున అందరూ మేము మా బాలాగారి తరపున అందరి తరపున కూడా శుభాకాంక్షలు చాలా కంగ్రాట్స్ చెప్తున్నామండి. అలాగే ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా దయచేసి పెద్దవైన మా అందరు దయవుంచి బాలన్న లాంటి నాయకులు వాళ్ళందరూ కూడా సార్తో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొన్ని కష్టాలు ఉన్నాయి, అవి కూడా తీర్చాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నామండి. భారతదేశం అంతటా 1976 పార్లమెంట్ చట్టం ద్వారా SC/ST కులాలకు ప్రాంత పరిమితి తొలగించాలని, అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో పేడ, బుగ్గ, జంగం కులం SC కుల ధృవీకరణ పత్రాలు పొందుతూ రాజ్యాంగపరంగా వచ్చిన అన్ని హక్కులను అనుభవిస్తున్నారని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. 2002 సంవత్సరంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ లేకుండా కేవలం ఒక్క బేడ జంగం కులానికే ప్రాంత పరిమితి విధించడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ బేడ, బుగ్గ, జంగం కుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు కడమంచి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు సంకుల సతీష్ కుమార్,
కుమార్, గౌరవ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు, ఉపాధ్యక్షులు గంజాల శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1950 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ద్వారా పేడ జంగం కులం ఎస్సీ జాబితాలో చేర్చడం ద్వారా రిజర్వేషన్ పొందుతున్నారని, 1956 పార్లమెంట్ చట్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పేడ జంగం కులం ఉన్నారని చట్టం తెలియజేస్తోందన్నారు. 1976 పార్లమెంట్ చట్టం ద్వారా భారతదేశం అంతటా ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రాంత పరిమితి తొలగించారని, 2002 సంవత్సరంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ లేకుండా కేవలం ఒక పేడ జంగం కులంనకే ప్రాంత పరిమితి విధించడం ఈ కులం యొక్క ప్రాథమిక హక్కును హరించడమేనన్నారు. ఈరోజు బేడ బుడగ జంగాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా జరుగుతుంది. గత 20 సంవత్సరాల కాలంగా వీరు ఎస్సీ జాబితా నుండి తొలగించబడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలుగా గుర్తింపు పొంది చదువుకోవటానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీగా వచ్చేది. అనేక ఆటుపోట్ల నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో ఒరిజినల్గా ఉన్న బేడ బుడగ జంగాలు లేరు అని పార్లమెంటులో చేసిన ఒకానొక చట్టంలో పొరపాటు దొర్లింది. ఆ తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దసరా ఉత్సవాల ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలి. జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా. విజయవాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించిన మంత్రి నారాయణ. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంపు పరిశీలించిన మంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.